హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. ఈ రోజున చూడండి, మనుషులకి కనబడటం లేదు, దేవుడు కనపడటం లేదు, దేవుని కార్యాలు కనపడటం లేదు. ఆయన మన కొరకు దాచిపెట్టినవి కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరం కావు. నేను దేవుడిని నమ్ముకుంటూ నాకేమొచ్చింది అని ఎవరితో కూర్చుంటానండి? అరే, నీకు వచ్చింది ఇల్లు కాదండి, నీకు వచ్చింది డబ్బు కాదు, నీకు వచ్చింది బంగారం కాదు, నీకేమొచ్చింది? పరలోక రాజ్య వారసత్వం వచ్చింది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు కూర్చుండి ఏడవండి. ఏంటమ్మా నిజం అనుకుంటారు కొంతమంది? మీరు సంతోషించి గంతులయ్యండి. ఎందుకు? పరలోకమందు మీ ఫలము అధికమవుతుంది. ఈ లోకంలో నువ్వు ఏమి నష్టపోతావో అది పరలోకంలో నీకు ఈ లోకంలో నువ్వు అనుభవించేవి కొన్ని రోజులే, కానీ పరలోకంలో యుగ యుగములు తరతరములు. అక్కడ కన్నీరు లేదు, దుఃఖము లేదు, ఆకలి లేదు, దప్పిక లేదు, వ్యాధి లేదు, చీకటి లేదు, వృద్ధాప్యము లేదు. ఆ రాజ్యం కొరకు మనల్ని సిద్ధపరిచినాడని అవి చూడలేని వాడు గుడ్డోడు కదా. ఈ లోకంలోనే చూసుకుంటూ నా పంటలు, నా ఇల్లులు, నా వాకిళ్ళు అనుకుంటూ డబక్కం తెచ్చినోడు పరలోకాన్ని చూడలేక నిత్య నరకంలోకి వెళ్ళి అల్లాడేవాడు అందుడే కదా. ప్రభు అంటున్నాడు, అందుకనే నేను నిన్ను ధనవంతుడిని చేయాలని. ఈ లోక ధనవంతుడిగా కాదు, పరలోక రాజ్యంలో నిన్ను ధనవంతుడిగా నాతో పాటు నా సింహాసనం మీద కూర్చుండబెట్టుకుంటాను అంటున్నాడు. అర్థం చేసుకోండి, యేసు ప్రభు ఈ లోకంలో పుట్టాడు అంటే ఓరకి మనం పూజ చేసి వదిలిపెట్టాలని కాదండి. ఆయన ఈ లోకంలోనికి వచ్చింది ఎందుకంటే మనల్ని ఆయన లోకంలోనికి, ఆయన రాజ్యంలోనికి తీసుకుని వెళతానికి. ఆయన ఈ లోకంలో జన్మించింది ఎందుకంటే మన కష్టాలు కన్నీరు తుడిచివేయటానికి. ఇవాళ యేసుక్రీస్తు నామములో విశ్వాసం ఉంచిన వారికి ఏ మేలు కోదుపడదు. బాధలు రావచ్చు, శ్రమలు రావచ్చు, కష్టాలు రావచ్చు, కానీ ప్రభు అంటున్నాడు, నా కృప నీకు చాలు, నేను నీకు తోడుంటాను. జ్వరం వచ్చినప్పుడు మనం మంచం మీద పడుకుంటే మన అమ్మగారు పక్కన కూర్చొని మనం చూస్తానికి వచ్చిన వాళ్ళందరూ నారింజ పళ్ళు, యాపిల్ పళ్ళు, హార్లిక్స్ బాటిల్ తెస్తుంటే బాగుంటుందా? లేకపోతే నువ్వు జ్వరం తగ్గిపోయాక బాగుంటుందా? జ్వరం తగ్గిపోయాక నువ్వు మంచం మీద పడుకొని నారింజ పళ్ళు, యాపిల్ పళ్ళు తీసుకురండి అమ్మ నా దగ్గర కూర్చో అంటే కూర్చుంటుందా? అందుకే జ్వరం రావాలని కోరుకుంటారు కొంతమంది, ఎందుకంటే అమ్మ ప్రేమ ఎక్కువ పెద్ద. అలాగే నీకు బాధలు వస్తే ప్రభు ఎక్కడ ఉంటాడు? నీ దగ్గరే ఉంటాడు. ప్రభు ఎక్కడ ఉంటాడు? నీతోటే ఉంటాడు. బాధల్లో ఉన్నవారు అది కళ్ళు తెరిస్తే నాకు శ్రమనంది ఉండుట నాకు మేలాయనన్నాడు దావీదు. నీ శ్రమలో ఆయన విడిచిపెట్టేవాడు కాదు. నీ కన్నీరు నువ్వు ఏడుస్తుంటే ఆయన చూస్తూ కూర్చునేవాడు కాదు. మరియా మార్తలు ఏడుస్తుంటే వారిని చూసి ఆయన కన్నీళ్ళు కార్చాడు. ఇవాళ మనం ఏడిస్తే ఇతరులు ఎగతాళి చేస్తారేమో కానీ మనం ఏడిస్తే ఏడ్చేవాడు మన ప్రభు. మనం ఆనందిస్తే మనతో ఆనందించేవాడు మన ప్రభు. మనలో ఒకరిగా ఈ లోకంలోనికి వచ్చి మన పాపాలకు బలిగా ప్రాణమిచ్చి పాతిపెట్టబడిన ప్రభు తిరిగి మృత్యుంజయుడై లేచాడు. యేసుక్రీస్తు సజీవుడైన దేవుడు అన్న వాళ్ళు 3 సార్లు చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు సజీవుడు, మాట్లాడే దేవుడు, చూచే దేవుడు, ఇచ్చే దేవుడు, కనికరించే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, కాపాడే దేవుడు, విడువను ఎడబాయనన్న దేవుడు నా దేవుడు. ఇది మన విశ్వాసం. నా మత్తుకైతే బ్రతుకుట క్రీస్తు అయితే, చావైతే నేను ఇక్కడ జీవించే జీవితము నా కొరకు కాదు, క్రీస్తు నా కొరకు చేసిన యాగంలో క్రీస్తు కొరకు నేను జీవిస్తున్నాను. బ్రతికైనా చావైనా నా ప్రభువే. ఈ లోకంలో ఉన్నంత వరకు నా ప్రభు తోడుంటాడు. ఈ లోకం విడిచినప్పుడు ఆయన రాజ్య వారసుడిగా నన్ను చేసుకుంటాడు. మన హృదయాలను మార్చుకుందాం, మన విశ్వాసం కాపాడుకుందాం. ఈ సంవత్సరాంతంలో ఉన్న మనం మన పాత జీవితాన్ని విడిచిపెట్టి కొత్త సంవత్సరంలో ముందుకు వెళుతున్నప్పుడు నూతన ఆశీర్వాదాలతో, నూతన దీవెనలతో, నూతనమైనటువంటి మార్గంలో నడవాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. ఆ జ్ఞానులు వెతుక్కుంటూ యేసు ప్రభు చూసి వెళ్ళిన తర్వాత దేవుడు చెప్పాడంట, వేరే మార్గంలో వెళ్ళండి. మళ్ళీ వచ్చిన మార్గంలో, హేరోదు మార్గంలో వెళ్ళొద్దంటే వారు వేరొక మార్గంలో వెళ్ళిపోయారు.
ఈ న్యూ ఇయర్లో మనం దేవుణ్ణి స్పందించిన తర్వాత మన గత మార్గంలో అంటే ఈ సంవత్సరంలో నీ కలిగిన బాధలు, నిందలు, రోగాలు, అప్పులు, ఆ సమస్యలు మళ్ళీ అవే నీ జీవితంలో ఉండకుండా దీవించబడిన, ఆశీర్వదించబడిన క్రొత్త జీవితంతో ఈ క్రొత్త జీవితంలో కొత్త సంవత్సరంలో మనం సాగుటకు దేవుడు మనకు సహాయం చేయను గాక. లేచి నిలబడని ప్రార్థన చేసుకుందాం అందరూ. ప్రార్థన. పరిశుద్ధుడా, ఒక్కసారి చూడు నాయన. యేసయ్యా, నువ్వు నాకుంటే చాలయ్యా. నాకెంతమంది లోకంలో ఉన్నా నేను ఒంటరితనమే అనుభవిస్తున్నానయ్యా. నీవు నాకు తోడుంటే అది గాఢాంధకారంలో అయిన భయం లేదు. నీవు నాకు తోడుంటే చాలయ్యా. నీ కృప నా మీద ఉంటే చాలయ్యా. నాకు సహాయం చేయి యేసయ్యా. యేసు ప్రభు అందరికీ దేవుడయ్యా. శ్రమల్లో ఉన్నారయ్యా, బాధల్లో ఉన్నారయ్యా. తండ్రి, మా కన్నీరు తొడవాలనే కదా వచ్చావు. మా జీవితాన్ని మార్చాలనే కదా సెలవులో ప్రారంభించావు. ఒక్కసారి ఈ రాత్రిని పరిశుద్ధాత్మను మా మీద కుమ్మరించు నాయన. పరిశుద్ధాత్మను మా మీద కుమ్మరించు నాయన. మా బలహీనతలన్నీ తీసివేయి నాయన. మా పాపాలన్నీ కడిగివేయి నాయన. మాకు నూతన హృదయం, నూతన స్వభావం దయచేయి తండ్రి. ఇది మొదలుకొని నేను ఆశీర్వదిస్తాను అన్న వాగ్దానంతో వెళ్ళడానికి సహాయం చేయము. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.